హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఒక స్పెషల్ ఐటెం చూపించబోతున్నానండి. అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్గా కానీ, లేకపోతే మనకి టైం పాస్గా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ రూపంలో చెప్పండి. ఇది వెజిటేబుల్తో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ సొరకాయని తీసుకొని ఇలా తురుముకోవాలండి. చూసారు కదండి, ఇలా సొరకాయని తురుముకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. ఈ సొరకాయ తురుములోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇంకా కావాలంటే క్యారెట్ కూడా తురుముకొని వేసుకోవచ్చండి. అలాగే బియ్యం పిండి కూడా వేస్తున్నాను అన్నమాట. కొంచెం తెల్ల నువ్వులు యాడ్ చేశానండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలండి. మీరు కావాలంటే జీలకర్రని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను పచ్చెనపప్పు అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి నానబెట్టకుండా వేసేసాను. మీరు కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టుకొని వేసుకోవచ్చండి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి ఇప్పుడు సొరకాయ తురుముతో అంతా ఈ పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. మీకు వాటర్ కావాలంటే ఇట్లా కొంచెం చేతిలో వేసుకొని వేసుకోవచ్చండి, లేకపోతే సొరకాయ తురుములో వాటరే సరిపోతుంది. ఇలా చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఇలా వడల్లాగా వేసుకోవాలి. ఇలా నాన్ స్టిక్ మీద వేసుకునే పని అయితే ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఇక్కడ నేను ఒక పెద్దది కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న వడల్లాగా అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా స్నాక్ లాగా తినాలనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మీకు ఒక పెద్దది లాగా చేసి చూపిస్తున్నాను. ఇలా స్పూన్ తీసుకొని ఇట్లా హోల్స్ పెట్టుకోవచ్చండి. దానిపైన కొంచెం ఆయిల్ ఇలా వేసుకోవాలి. చూసారు కదండి, ఇట్లా రెండిటి మీద చేస్తున్నాను అనమాట, రెండు పొయ్యిల మీద. ఇలా మిగతా పిండిని కూడా వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న వడల్లాగా చేసుకుంటే మార్నింగ్ టిఫిన్లా అయినా తినొచ్చు, ఇలా పెద్దదిగా చేసుకుంటే స్నాక్లా అయినా తినొచ్చండి. ఇలా ఒట్టిగానే తినేసేయొచ్చండి. మీరు కావాలంటే ఏదైనా చట్నీతో అయినా తినొచ్చు. మామూలుగా ఇంట్లో ఏదో ఒక పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఆ పచ్చళ్ళతో అయినా బాగుంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న వడల్లా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చండి. టమోటా కచప్తో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.